తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత రోజు వేల సంఖ్యలో భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు యాదాద్రిని కూడా దర్శించుకుంటున్నారు. ఇక సెలవు దినాల్లో అయితే భక్తులు పోటెత్తుతున్నారు. తాజాగా యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శనివారం వినాయక చవితి వీకెండ్ కావడంతో వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తడం, వినాయక చవితి వీకెండ్ కావడంతో వేల సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం చూసి ఇక్కడ ఆదాయం బాగానే వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఆలయానికి 11 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని ఆదాయ వివరాలను ఆలయ ఈవో వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో యాదాద్రికి భారీగా ఆదాయం సమకూరింది. ఈవో తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన బుకింగ్ 57,424, దర్శనాల ద్వారా 33,900, బ్రేక్ దర్శనాల ద్వారా 44,100, ప్రసాద విక్రయాలు 6,47,960, కళ్యాణ కట్ట 42,000, యాదూరిషి నిలయం 33,728, సువర్ణ పుష్పార్చన ద్వారా 26,400, కార్ పార్కింగ్ 1,50,000 వరకు వచ్చింది. అంతేకాకుండా మిగిలిన దగ్గర నుంచి కూడా చాలా ఆదాయం వచ్చినట్టు కూడా వెల్లడించారు. ఓవరాల్ గా మొత్తంగా 11,64,144 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. విక్రయాలు హైదరాబాద్ నగరవాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ప్రతిరోజు శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు నగరంలోని హిమాయత్ నగర్, లిబర్టీ, జూబ్లీహిల్స్లోని టీటీడీ దేవస్థానంలో శనివారం, ఆదివారాల్లో మాత్రమే లడ్డును విక్రయించేవారు. ఇక నుంచి ఈ లడ్డు ప్రసాదం ప్రతిరోజు అందుబాటులో ఉండనుంది. 50 రూపాయలకు ఒక లడ్డు చొప్పున భక్తులకు అందుబాటులో ఉండనుంది. రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ఆలయాల్లో లడ్డూలు విక్రయించనున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.